లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఆ మహిళ పోచమ్మ అమ్మవారి కోసం భూదానం చేసింది. 50 ఏళ్ల కిందటే ఆలయానికి దాదాపు ఎకరం భూమిని విరాళమిచ్చింది. అయితే ఆ భూమిపై కొందరు కబ్జా రాయిళ్లు కన్నుపడింది. గత ప్రభుత్వంలోని లొసుగులు ఆసరా చేసుకుని కొందరు కబ్జాదారులు ఏకంగా ఆ భూమిని తమ పేర్లపై ఎక్కించుకున్నారు. విషయం తెలుసుకున్న ఆమె కొడుకు ఎక్కడ ఫిర్యాదు చేసినా రాజకీయ పలుకుబడి కారణంగా పట్టించుకునే నాదుడే లేడు. అయితే అమ్మవారికిచ్చిన భూమిని వేరే వ్యక్తులు ఆక్రమిస్తే తట్టుకోలేని ఆ మహిళ తనకు ఆరోగ్యం సహకరించకుండా కలెక్టర్ను కలవాలని చూసింది. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం అంబులెన్స్ సాయంతో కలెక్టరేట్కు చేరుకుంది. అంబులెన్స్ కలెక్టరేట్కు రావడంతో ఉలిక్కిపడ్డ అధికారులు విషయం తెలుసుకొని కలెక్టర్కు చెప్పారు. తక్షణమే స్పందించిన కలెక్టర్ అక్కడే ఉన్న ఆర్టీఓతో సమస్యను పరిష్కరించవలసిందిగా ఆదేశించారు. మరి ఆ సమస్య తీరిందా? ఆర్టీఓ ఏమన్నారు, మహిళ ఏమంటున్నారు అనే విషయాలు మా ప్రతినిధి రాజేష్ నిజామాబాద్ కలెక్టరేట్ నుంచి అందిస్తారు. తన భర్త బతుకున్నప్పుడు దేవాలయానికి ఇచ్చిన భూమి ఏదైతే ఉందో ఆ భూమిని కొంతమంది కబ్జా చేశారని ఏకంగా మనమ్మ అనే ఒక మహిళ ఈరోజు ప్రజావాణికి అంబులెన్స్లో వచ్చింది. ఈ విషయం ఒక్కసారిగా నిజామాబాద్ జిల్లాలో చర్చనీయాంశమైందని చెప్పొచ్చు. మనం చూస్తున్న విజువల్స్లో ఈ అంబులెన్స్లోనే మనమ్మ అనే ఒక మహిళ వచ్చింది. ఎందుకు వచ్చిందంటే కేవలం అంటే గతంలో తన భర్త ఉన్నప్పుడు ఆ భూమి ఏదైతే ఉందో ఆ భూమిని దేవాలయానికి రాసిచ్చారు. ఇప్పుడు ఆ భూమి కొంతమంది కబ్జా చేశారు, ఆ భూమిని మొత్తం లాక్కున్నారని చెప్పి కూడా మనమ్మ కలెక్టర్కి ఫిర్యాదు చేయడానికి వచ్చింది. ఇప్పటికే కలెక్టర్ ఫిర్యాదు చేయడానికి వచ్చిన సందర్భంలో ఆర్డీఓ స్వయంగా అంబులెన్స్ వద్దకు వచ్చి పూర్తిగా వివరాలు తీసుకున్నాడు. అసలు ఏం జరిగింది, కారణాలు తెలుసుకున్నాడు. చూడవచ్చు మనమ్మ అంబులెన్స్లో వచ్చింది. అంబులెన్స్లో వచ్చిన తర్వాత తన ఉన్న బాధ అయితే ఉందో అంటే గతంలో తన భర్త ఏదైతే దేవాలయానికి ఇచ్చిన భూమి ఏదైతే ఉందో ఆ భూమిని కబ్జా చేశారు, భూమిని లాక్కున్నారు. దేవాలయానికి మేము దాతగా మేము ఇచ్చామని చెప్తున్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఏం జరిగిందో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఏం పేరు నీ పేరు? ఎక్కడి నుంచి వచ్చినావు? మనమ్మ. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈ కార్మెంట్ స్కూల్ కాడికి వచ్చి. ఏం జరిగిందమ్మా? మేము గుడి కట్టుకున్నాం బిడ్డ. కట్టుకున్నాక కొంచెం జాగా గుడి దిగు ఉంచినాము. ఇప్పుడు మా దానాల్లో వస్తున్నారు, మేము తీసుకుంటామని వస్తున్నారు. నా కొడుకు కూడా దరఖాస్తు పెట్టిండు, సప్పు లేదు, వాళ్ళు మాకు భయపట్టిస్తున్నారు, పాన భయం ఉన్నదని నేను చెప్తున్నా. నాకు జర దరఖాస్తు చూడు, జర భయం అవుతుంది మా కాళ్ళతోటి. ఎంత భూమి ఉండే? ఎంత భూమి? ఆ భూమి మాది 12 ఎకరాలు ఉంటే 1 ఎకరంలో గుడి కట్టుకున్నాం. కొంచెం జాగా కుళ్ళ ఇడిచిపెట్టినాం. ఇప్పుడు మాదైనాలు అంటున్నారు. అంటే ఎట్లా ఇస్తాం బిడ్డ? మేము దరఖాస్తు కూడా పెట్టినాం, ఇది వరకు పత్తలేదు. వాళ్ళు భయపట్టిస్తున్నారు, నాకు అదే భయం అవుతున్నది. అందుకే నేను చెప్తున్నా, జర దరఖాస్తు తీసుకోండి. జర ఆరోగ్యకి ఏమైంది? అంబులెన్స్ ఎందుకు వచ్చినావు? నడవరాదు బిడ్డ, నొప్పులు, కాళ్ళు నడవరాదు. చేత కాకుండా వచ్చినా నాకు చెప్తాని. నా కొడుకు దరఖాస్తు ఇచ్చినా కూడా ఏ సప్పుడు లేదు, అందుకే వచ్చి. రాసిపోయింది కదా, ఎవరో అయినా నాకు తెలియదు కానీ రాసిపోయింది. ఆయన ఉన్నప్పుడు ఇచ్చిరా భూమి? అది మేము నాయన గుడి పాత పడితే కొత్తగా కట్టుకున్నాము అదే జాగల. కొంచెం జాగా దేవునికే ఇడిచిపెట్టినాము. ఇప్పుడు అది మాదే అని వస్తుర్రు వాళ్ళు, మాదైనాళ్ళు వస్తుండ్రు, భయపట్టిస్తుండ్రు. మా భయం అవుతుంది. పిల్లగాడు ఉన్నాడు మళ్ళీ వాళ్ళు అన్నట్టు నేను చెప్తున్నా బిడ్డ, గట్లా జర చర్య తీసుకోండి, మాది మాకు చెయ్యండి. నాకు చేత అవ్వకుండా నేను వచ్చిన, జర దయచేసి చెయ్యండి. వేరేళ్ళు వాళ్ళ పేరు నాకు తెలియదు కానీ వేరేళ్ళు నాకు తెలియదు. వాళ్ళది కాదా జాగా, మాదేని వస్తున్నారు. ఏం కోరుతున్నావు కలెక్టర్కి? ఏం కోరుతున్నావు మరి నీ బాధ? కలెక్టర్కి ఏం కోరుతున్నావు నీ బాధ? ఇదే చెప్పిన బిడ్డ, ఉన్న బాధనే చెప్పిన, ఇంకేం కొత్త బాధ. కానీ వాళ్ళు భయపట్టిస్తున్నారు. జర చర్య తీసుకొని నా కొడుకు దరఖాస్తు ఇచ్చిండు, సప్పుడు లేదు అని నేను చెప్పేందుకు వచ్చిన. కొంచెం చూసుకోండి, వాళ్ళను చూసుకోండి. నా పిల్లగాడు మంచిగా ఉండాలి, మేము మంచిగా ఉండాలి, అంతే.
ఇది మనమ్మ చెప్తుంది, తన భూమిని కబ్జా చేశారు. ఏదైతే తీవ్ర ఇబ్బందులు గురవుతున్న నేపథ్యంలో, ఈ తీవ్ర ఇబ్బందుల నేపథ్యంలో చాతకాకుండా కానీ ఇక్కడికి వచ్చింది. ఒక్కసారి అసలు ఏం జరిగిందన్న వాళ్ళ కొడుకున్నాడు, ఒకసారి మాట్లాడించే ప్రయత్నిద్దాం. అసలు ఏం జరిగింది, ఎంత భూమి మీ అసలు భూమి గుడికి ఎప్పుడు కేటాయించారు? మేము 12 ఎకరాల 9 గుంటలు భూమి కొన్నామండి. అందులో 11 ఎకరాల 13 గుంటలు భూమి మేము చేసుకున్నాం. ఇంకా 38 గుంటలు దేవుని కోసం వదిలిపెట్టినాం. అది మేము కొన్నాము, ఆ రికార్డులో కూడా ఉంది. ఆ భూమి ఇప్పుడు అప్పటి నుంచి మేమే కబ్జా కొన్నాము, గుడి కూడా కట్టినాం. అందులో అది మేము అప్పుడు పెద్ద మనుషులు ఏంది దేవుని కోసం ఇష్టపెట్టినాము, భూమి చేసుకోలేదు మేము 50 ఏళ్ళ కింద. ఇప్పుడు అది అడ్వాంటేజ్ తీసుకొని మొన్న ధరణిలో 3 years బ్యాక్ నీలకంఠేశ్వర అనే వ్యక్తి, అతను డిఐజీ గంగాధర్ వాళ్ళ తమ్ముడు, అతను ఆ భూమిని చేసుకున్నాడు. ఆ తర్వాత 3-4 సార్లు మా దగ్గరకు వచ్చారు. మేము పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేసినాం, కోర్టులో నడుస్తుంది కేసు. ఈ ఊరోళ్ళందరూ అడ్డుకోరు వాళ్ళని. అడ్డుకుంటే ఇట్లా 3 times రాగానే ఏం చేసారు వాళ్ళు, ఇప్పుడు వేరే వాళ్ళ పేరు మీద చేశారు, 2 పేరు మీద. అది ఆకుల రాఘవేందర్ అండ్ గడిల రాములు, ఈ మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత వాళ్ళ భర్త. అతను మొన్న వచ్చి మా భూమిలో బోర్ వేయడానికి ట్రై చేసిండు రాత్రి 11 గంటలకు. పొద్దున వచ్చేసరికల్లా సగం బోర్ వేసింది ఉన్నది. మేము మళ్ళీ నెక్స్ట్ డే కూడా చూస్తే మళ్ళీ వచ్చి ఇంకోసారి కూడా బోర్ వేసిండు. దాన్ని మేము టౌన్లో కంప్లైంట్ ఇచ్చినాం. ఆ బండి తీసుకుపోయారు వాళ్ళు. తర్వాత ఇక మీకు ఇట్లా లాభం లేదని కలెక్టర్ గారి దగ్గరకు వచ్చి మేము కంప్లైంట్ ఇస్తున్నాం. ఆల్రెడీ నేను 2-3 సార్లు కంప్లైంట్ కూడా ఇచ్చిన. ఈసారి అంబులెన్స్ అమ్మనికి ఇట్లా గుర్తులేదని అమ్మని తీసుకొని వచ్చిన. నేనే ఇచ్చిన 2-3 సార్లు వచ్చిన. దానికి కరెక్ట్ ఇది లేదు. మా ఆర్టీఐ యాక్ట్ ద్వారా అడిగిన, ఇలా ఎట్లా పట్టా చేసినామని. వాళ్ళు రెస్పాన్స్ ఇస్తలేరు నాకు. నేనేం చేయాలా? మళ్ళీ అందుకోసం ఇప్పుడు మా అమ్మని తీసుకొని వచ్చి నేను కంప్లైంట్కి వచ్చినాను సార్ దగ్గరికి. ఇది చూడొచ్చు, తన భూమికి సంబంధించి ఇప్పటికే దేవాలయానికి భూమి కేటాయించాము. కానీ ఆ భూమి కేటాయించిన తర్వాత కూడా కొంతమంది రాజకీయ వ్యక్తులు కొంతమంది వచ్చి కబ్జా చేశారు. ఇక చివరికి 3 సార్లు 4 సార్లు కంప్లైంట్ చేసినప్పుడు కూడా ఈసారి వాళ్ళ అమ్మని తీసుకొని వచ్చాడు. అంబులెన్స్కి స్వయంగా అంబులెన్స్లో తీసుకొచ్చి కలెక్టర్కి ఫిర్యాదు చేయడం జరిగింది. ఇప్పటికే ఆర్డీఓ అంబులెన్స్ దగ్గరికి వచ్చి వివరాలు సేకరించాడు. వాళ్ళకి సంబంధించిన భూమి ఏదైతే ఉందో ఆ భూమిని కేటాయించాలి, మాకే కేటాయించాలని చెప్పి కూడా కోరుతున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాకు సంబంధించి జిల్లా కలెక్టరేట్కి ప్రజావానికి అంబులెన్స్లో వచ్చిన ఒక మనమ్మ అనే మహిళ ఈరోజు ఫిర్యాదు చేయడానికి వచ్చింది. దీంతో ఒక్కసారిగా నిజామాబాద్లో ఒక చర్చనీయాంశమైంది. భూమి అంటే రాజకీయ వ్యక్తులు, కొంతమంది వ్యక్తులు భూమి కబ్జా చేయడంతో వీళ్ళు ఆ బాధతో ఇక్కడికి రావడం జరిగింది. ప్రస్తుతానికైతే కలెక్టర్ అయితే ఫిర్యాదు తీసుకున్నాడు. వీళ్ళకి న్యాయం జరుగుతుందో లేదో చూడాల్సిన అవసరం అయితే ఉంది. కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్, బిగ్ టీవీ, నిజామాబాద్ నుంచి. For more videos like this, subscribe Big TV channel.